నేను మీ రవి ఆయబొమ్మ క్రియేటర్ని దొరికిపోయాను. ఇన్ని రోజులు మిమ్మల్ని ఎంటర్టైన్ చేశాను. ఇక సెలవు. గైస్, రీసెంట్గా అయితే అందరికీ తెలుసు. సో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తేనే ఆల్మోస్ట్ అందరికీ తెలుస్తుంది. మీమ్స్ వేస్తున్నారు, చాలామంది బాధపడుతున్నారు. కొంతమంది అయితే పోలీసులకి కౌంటర్గా మాట్లాడుతున్నారు. సో ఆయన అరెస్ట్ అయిన తర్వాతకి నిజంగానే టాగు సినిమా గుర్తొచ్చిందనమాట. సో ఎట్లయితే ఆయన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎవరైతే సినిమా చూడలేరు, అంత అఫర్ట్ చేయలేని వాళ్ళకి ఫ్రీగా సినిమా చూపిస్తున్నాడు. సుబొమ్మలో పైరసీ అనే మూవీస్ అయితే రావు, ఒరిజినల్ ప్రింటే వస్తాయి. అది ఎప్పుడు వస్తాయి? ఓటీటీకి రిలీజ్ చేసిన తర్వాతే వస్తాయి. బట్ మూవీ రూల్స్లో అయితే సో వాడు వచ్చిన 1 అవర్కి 2 అవర్స్కే 3-4 అవర్స్కే రిలీజ్ చేసేస్తాడు. సో పైరసీ అయితే చేస్తాడు, థియేటర్ ప్రింట్ అయితే రిలీజ్ చేస్తాడు. బట్ ఐబొమ్మలో మాత్రం కదా, అది పక్కన పెడితే రెండో క్వశ్చన్. సో టికెట్ రేట్లు పెంచుతున్నారు. సో పెంచడం వల్ల ఏమవుతుందంటే థియేటర్స్ పోకున్నా సో ఎప్పుడైతే ఫ్రీ వాళ్ళు ఏం చెప్తున్నారు, సో బడ్జెట్ ఎక్కువైంది రేట్లు పెంచుతున్నాం అని చెప్తున్నారు. సో ఎవరు బడ్జెట్ ఎక్కువ పెట్టి తీయమన్నారు? మనం ఏమన్నా అడిగామా? లేదు. సో చిన్న సినిమాలు కూడా హిట్ అవుతున్నాయి. ఎందుకంటే కంటెంట్ లేకపోతే ఫెయిల్ అవుతాయి. సో కంటెంట్ ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు థియేటర్కి పోతారు. సో వస్తున్నాయి తప్ప ఎప్పుడు పైరసీ ప్రింట్ పెట్టాల. మూవీ రూల్స్లో అయితే పైరసీ ప్రింట్లు పెడుతున్నారు. అది ఇప్పుడు కూడా లైవ్లో ఉంది. సో దీనికి కారణం పోలీసు వాళ్ళు పోయి అతన్ని పట్టుకొని అంత హ్యాక్ చేసే అతని సైట్ను కూడా హ్యాక్ చేయలేని స్థితిలో ఉన్నారు మన గవర్నమెంట్స్. బట్ ఆయనేమి తన భార్య వల్ల